మిత్రులారా, మనము సామాన్యులము. ఒక రూ. 5,00,000 నుంచి పెట్టుబడి పెట్టుకొని, మంచి అర్థవంతమైనటువంటి ప్లాట్ మేము కొనుక్కోవాలి అనుకునేవాళ్ళు 10 మంది కలవడం ద్వారా మనం లబ్ధి పొందొచ్చు మిత్రులారా. స్థలం కొనుగోలు నుంచి ప్లాటు అందించే వరకు ఒక లేఅవుట్ రూపంలో పర్మిషన్స్ తెచ్చి మేము మీతో కలిసి పనిచేస్తాము. ఇదే రకంగా కొంత వ్యవసాయ భూమి ఏదైనా ఉండి ఈ రకంగా లేఅవుట్స్ వేద్దాము అనుకునేటటువంటి వ్యక్తులకు కూడా మేము సహకారం అందిస్తాం మిత్రులారా. ఫైనల్‌గా ఈ లేఅవుట్స్ అనేది వెయ్యాలి అనేది ఎందుకు ఇంత దృఢంగా తీసుకున్నామంటే, వచ్చేటటువంటి కస్టమర్స్‌లో కనీసము 70% మందికి దిక్కులకు సరిపెట్టి ఆ యొక్క ప్లాట్ ఉండకపోవడమే కారణము. అది దేనివల్ల జరుగుతుందంటే, అక్కడ వెంచర్ వేసేవాళ్ళు, వెంచర్ డెవలప్ చేసేవాళ్ళు, నగర ప్రణాళిక అధికారులు వాళ్ళకున్న ల్యాండ్‌ని బట్టి టెంటేటివ్‌గా డైరెక్షన్స్ విషయంలో ముందుకు వెళ్తున్నారు గానీ, డైరెక్షన్స్ బేస్ చేసుకొని రోడ్లు వేస్తే ఆటోమేటిక్‌గా ప్లాట్ కూడా ఏదో ఒక డైరెక్షన్స్‌కి అలైన్‌మెంట్ ఉందండి. ఇది చాలా ఇంపార్టెంటు, చాలా మూలమైన సూత్రం అనేది వారు బహుశా గ్రహింపలేకపోయి ఉండవచ్చు. అందువల్ల మనం నెక్స్ట్ జనరేషన్స్‌కి ఏం చేయగలుగుతాం? మనం కొనే, డెవలప్ చేసే ప్రతి అంగుళం భూమి మీద ఉన్నదాన్ని మనం ధర్మబద్ధంగా చేయాలన్నమాట. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలలో మీరు ఎక్కడైనా సరే, మేము 10 మంది స్నేహితులము ఇలా కొనుక్కోవాలనుకుంటున్నాము. మేము 10 మంది ఉద్యోగస్తులము ఇలాగ కొంత భూమి సమకూర్చుకొని లేఅవుట్ తెచ్చుకోవాలనుకుంటే, ఏ టు జెడ్ సర్వీసెస్ అనేది మేము ఇవ్వటం అనేది జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ మనం ఒక ఆఖరి వీడియోగా ఒక 2 ఎకరాల లేఅవుట్ తీసుకునేటప్పుడు, మనం చేసిన ప్రయత్నంలో ఎన్ని ప్లాట్స్ వచ్చింది? ప్లాట్ ఏరియా ఎంత పర్సెంటేజ్ తీసుకుంది? ఎంత వైశాల్యం గల ప్లాట్స్ మనం డిరైవ్ చేయగలిగాము అర్థవంతంగా అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఇది ఒక 300 ఫీట్ ఇంటూ 300 ఫీట్ లాట్ అనుకునేటప్పుడు మనకి ఇక్కడ యాక్చువల్‌గా 23 ప్లాట్స్ వచ్చినాయి మిత్రులారా. ఇక్కడ నేను కలర్ కోడ్స్ ఏర్పాటు చేశాను. ఏదైతే గ్రీన్ కలర్‌లో కనపడుతున్నటువంటి ఈ యొక్క 8 ప్లాట్లు మనకి 276 చదరపు గజాలలో వేసినవన్నమాట. అదే రకంగా ఈ రకంగా స్కై కలర్‌లో చూపెట్టింది 234.5 చదరపు గజాల్లో మనం చూపెట్టడం అనేది జరిగింది. అదే రకంగా ఈ లైట్ పింక్ కలర్‌లో వేసినవి 196 చదరపు గజాలలో చేసినవండి. అదే రకంగా ఫైనల్‌గా మనకి ఇంకొక కలర్ అనేది ఉన్నదన్నమాట. మీరు ఒకటి తెలుసుకోవాలి మిత్రులారా. ఒక డెవలపర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏదైతే లేఅవుట్ వేశారో దానికి అనుగుణంగానే మనం తీసుకోవాల్సొస్తుంది. లేదా సబ్ డివిజన్ ఆఫ్ ప్లాట్ అనేది మళ్ళా అదొక పెద్ద ప్రాసెస్ అన్నమాట. కానీ మనకు మనంగా లేఅవుట్ వేసుకునేటప్పుడు మనం ఎంతైతే అక్కడ పెట్టుబడి పెట్టామో, దానికి అనుకూలంగా మనము ఎంత ప్లాటేజ్ మనకొస్తుందో, అదే ప్లాటేజ్ ఉన్న ఒక ప్లాట్‌ని మనము అక్కడ డిరైవ్ చేయొచ్చు మిత్రులారా. అలాగే మనకి ఏ దిక్కుకి మనకి పండితులు చాలామంది మీకీ పలానా దక్షిణం బావుంటుంది, పలానా తూర్పు బావుంటుందని చెప్తే, ఆ రకంగానే మనం రోడ్డును గూడా చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ రకంగా చేసుకోవడం వల్ల లభిస్తుంది మిత్రులారా. అలాగే ఫైనల్‌గా మనం చూసుకునేటప్పుడు, ఈ 3 ప్లాట్లు మనకి 261 చదరపు గజాలు మనకి రావడం అనేది జరిగింది మిత్రులారా. యాక్చువల్‌గా గవర్నమెంట్ బైలాస్ ప్రకారము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆహ్, గవర్నమెంటు ప్రణాళిక ఈ డీటీసీపీ వాళ్ళు గాని, సీఆర్‌డీఏ వాళ్ళు గాని ప్రతిపాదించినటువంటివి చూసుకున్నప్పుడు మనకి కనీసం ప్లాటు 100 చదరపు మీటర్లు ఉండాలి మిత్రులారా. 100 చదరపు మీటర్లు కనీసం లేఅవుట్ వేస్తే ప్లాట్ ఉండాలి. సో, 100 చదరపు మీటర్లు అంటే మనకి 119.599 అంటే అప్రాక్సిమేట్‌లీ 120 చదరపు గజాల ప్లాటు ఖచ్చితంగా వేసి ఉండాలి. కానీ మనం ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు వాస్తు ప్రకారము బ్రహ్మస్థానాన్ని గూడా వదిలిపెట్టినప్పుడు అర్థవంతమైన గదులు కనీసం 10 అయినా వెడల్పు రావాలి కాబట్టి
మనము ఆ యొక్క వెడల్పుని కనీసము ఒక 35 తక్కువ కాకుండా ఉండే విధంగా చేసినప్పుడు, మనకి సెట్ బ్యాక్స్ అనేవి ఒక మీటరు వదిలిపెడితే, మనకు కనీసం అర్థవంతంగా ఒక 29, 28 ఇంటి లోపల గాని వెడల్పు డిరైవ్ చేయగలిగితే, మనకు కనీసం 9 అడుగుల వెడల్పుతో రూమొస్తుందండి. అందువల్ల మినిమమ్‌గా వారు చెప్పినటువంటి విధానానికి మనం కొంత పాండిత్యాన్ని యాడ్ చేయడం ద్వారా, ఈ రకంగా మనం చేసుకొని వెళ్ళొచ్చు మిత్రులారా. ఈ రకంగా మీరు చూసుకునేటప్పుడు ఈ 276 చదరపు గజాలు 35 3 అంగుళాలు ఇంటూ 70 అడుగుల 5 అంగుళాల కింద రికార్డ్ అయింది. అలాగే ఇక్కడ మనకి 234 చదరపు గజాలు చూపెట్టినవి 35 అడుగుల 3 అంగుళాలు ఇంటూ దగ్గర దగ్గరగా 60 అడుగులుగా తీసుకోవడం అనేది జరిగింది. అదే రకంగా మనం 196 చదరపు గజాల్లో మనం 35 ఇంటూ 50 అడుగులుగా తీసుకోవడం జరిగింది. ఇవి ఒక 8 ప్లాట్లు వచ్చింది. ఫైనల్‌గా 261 చదరపు గజాలనేవి మనకి 100 ఇంటూ 33 అడుగులు 4 అంగుళాలుగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఒక ఈ 2 ప్లాట్లు తీసుకునేటప్పుడు మిత్రులారా, ఈ 2 ప్లాట్లు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క వీధులు యొక్క ప్లాట్‌కి తగులుతున్నాయి కాబట్టి వీటిని డివైడ్ చేసి మనము కొంచెం కమ్యూనిటీ ప్రయోజనాలకి అనుగుణంగా ఉండే విధంగా సపోజ్ 29.5 ఇంటూ 35 ఇవి కమ్యూనిటీ అవసరాలకు తగిన విధంగా వాడుకోవడానికి డివైడ్ చేశాము. ఎవరైనా అభ్యంతరం లేదు అనుకుంటే ఆ ప్లాట్ మీరు కొనుక్కోవచ్చనమాట. ఈ రకంగా మనము రూ. 50,00,000 ఎకరం ఎక్కడుంటే అక్కడ ఒక 10 మంది గాని, 20 మంది గాని కలిసొచ్చినప్పుడు మనం ఒక 6 నెలల్లో ఒక అర్థవంతమైన లేఅవుట్‌ని వేసుకోవడం ద్వారా మనం మార్కెట్ రేట్ కంటే కనీసం ఒక 50% తక్కువకు మనం కొనుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది ఇక్కడ వ్యాపారం కాదు మిత్రులారా. మీ యొక్క పెట్టుబడిని ఒక సక్రమమైన, ధర్మబద్ధమైన పద్ధతుల్లో అన్వయింపచేస్తున్నాము. తద్వారా మీరు అందులో ఇల్లు కట్టుకోవడం ద్వారా మీరు, మీ కుటుంబం క్షేమంగా ఉంటారు. ఈ రకంగా చేసే ఈ యొక్క ప్రయత్నానికి మీరందరూ జత కూరాలి, జత చేయాలి అని చెప్పి కోరుకుంటూ మీ స్థాపత్యవేత్త శ్రీనికుమార్. థాంక్ యూ.